దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మదర్స్ అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. దేవునికి స్తోత్రం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లంటే నీ లోక సంబంధమైన తల్లిదండ్రులు నిన్ను ఏ విధంగా అయితే ప్రేమగా చూసుకుంటున్నారో, నిన్ను ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు. ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులు, దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ మన తల్లిదండ్రులు. వాళ్ళ బిడ్డలకి ఏదన్నా అయితే ఎంతగానో ప్రేమగా చూస్తారు, ఎంతగానో ఆదరిస్తారు, తట్టుకోలేరనమాట. మరి వారిని కూడా సృజించింది ఎవరు? యేసయ్యనే. మరి మనని సృజించి వారిని సృజించిన యేసయ్య మనని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, వారిని నన్ను సృష్టించిన దేవుడు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఒకటి మాత్రం నిజం, దేవుని ప్రేమ కన్నా ఎవ్వరి ప్రేమ గొప్పది కాదు. ఈ తల్లిదండ్రుల ప్రేమ కాదు, బంధుమిత్రుల ప్రేమ కాదు, నీ భర్త ప్రేమ కాదు, నీ భార్య ప్రేమ కాదు, నీ స్నేహితులది, బంధువులది, రక్త సంబంధికులు ఎవ్వరిది ప్రేమ కూడా ఎక్కువ కాదు. అత్యంత విలువైన ప్రేమ యేసయ్య ప్రేమ ఒకటి మాత్రమే. ఆయన మాత్రమే మనని ఉన్న ఫలంగా ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమలో స్వచ్ఛత ఉన్నది. ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. అందుకనే నీ తల్లి నిన్ను ఆదరించి ప్రేమగా ఎలా చూసుకుంటుందో అలాగనే నేను కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాడని దేవుడు చెప్తున్నాడు. నిన్ను నీ తల్లి ఆదరించినట్లే నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. నీ తల్లిదండ్రులే కాదు, వారిని సృజించిన నేను కూడా ఉన్నాను, నేను కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమతో చూస్తున్నాను అంటున్నాడు. అవునండి, మనకు తల్లి అయినా మొదటి స్థానం తండ్రి అయినా దేవుడే. దేవుని తర్వాతనే ఆ స్థానం ఎవరికైనా ఇవ్వాలి. నీ తల్లిదండ్రులకి ఇవ్వు. ఫస్ట్ స్థానము తల్లిదండ్రుల స్థానము దేవునికి. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులనే మనని చిరాకు పడి తిడతారేమో కానీ ఎప్పటికీ ఉన్న స్థితిలో కూడా నిన్ను ఎప్పటికప్పుడు ప్రేమించేది యేసయ్య ఒక్కడే. అందుకే ఫస్ట్ యేసయ్యకే ఫస్ట్ స్థానం నీ జీవితంలో. తర్వాత స్థానం నీ తల్లిదండ్రులకి ఇవ్వాలా. తర్వాత స్థానం నువ్వు ఎవరికి ఇచ్చుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే మొదటి స్థానము తండ్రిది, యేసయ్యే, మన పరమ తండ్రిదే. అందుకని దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులు నిన్ను ఆదరించినట్టు నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తల్లినైనను తండ్రినంటే మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలా. ప్రథమ స్థానం ప్రభుదే. ఫస్ట్ స్థానం దేవుడికి ఇచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులకి ఇవ్వాలి సెకండ్ స్థానం. మరి ఈరోజు నువ్వు నీ ప్రథమ స్థానం ఎవరికి ఇస్తున్నావు? నీ తల్లిదండ్రులకి ఇస్తున్నావా? అయినా మంచిదే, పర్వాలేదు. కానీ వారికంటే ముందుగా యేసయ్యకి ఇవ్వు. ఎందుకంటే వారిని సృజించిందే యేసయ్య కాబట్టి ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే వారికన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకునేది దేవుడే నిన్ను. అందుకే మొదటి స్థానం ఆయనకి ఇస్తే ప్రథమ స్థానము, ప్రథమ ఫలము, మొదటి ప్రేమ ఆయనదే ఉంటుంది. కాబట్టి తర్వాత నీ తల్లిదండ్రులకు, నీ మిత్రులకు, నీ స్నేహితులకు, నీ అన్న చెల్లెలకు, అక్క చెల్లెలకు ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు. కానీ ప్రథమ స్థానం మాత్రము పరిశుద్ధాత్మ దేవునికి వేయాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచును, ఎవరైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువనంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక తల్లి ఒక కుమారుణ్ణైనా మర్చిపోతుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క తల్లి, కొంతమంది ఏం చేస్తారంటే వారి బిడ్డలనైనా మర్చిపోయి వారు ఒక్కొక్కసారి కోపంతో తిడతారు, కోపంతో కొడతారు, చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మరవలేదు అంటున్నాడు. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు, మదర్స్ డే అనగానే వాళ్ళ పేరెంట్స్కి అందరికీ, వాళ్ళ మదర్స్కి అందరికీ వెళ్ళిపోయి మమ్మీ హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, యు ఆర్ మై హార్ట్ అని చెప్పి పెట్టుకోవడము, ఆ స్టేటస్లు పెట్టుకోవడము, ఇవన్నీ చేసిస్తారు. అది ఎప్పుడు ఒక సంవత్సరంలో ఒకసారి వస్తున్న మదర్స్ డేకి మాత్రమే. మరి దేవుడు అంటున్నాడు, అటువంటి స్థితి అంటే మరిచిపోయే స్థితి అయినా ఈ లోకంలో ఉన్న తల్లికైనా తండ్రికైనా వస్తుందేమో కానీ నేనైతే మిమ్మల్ని మరవను అంటున్నాడు దేవుడు. మరి మదర్స్ డే అనగానే ఒక్క సంవత్సరంలో వచ్చేది మదర్స్ డే డేట్ రాగానే మదర్స్ డే చేసేసుకోవడం, మదర్స్కి హ్యాపీ మదర్స్ డే చెప్పడం, ఇది కాదు నీ ప్రేమ. ఆ మదర్ని కూడా సృష్టించిన దేవునికే నీ ప్రేమ చూపించాలి. నీ తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ యేసయ్య ప్రేమ. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచిన వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవన.
కొన్నిసార్లు మర్చిపోతారండి. కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ బిడ్డల్ని తిట్టడము, కొట్టడము, కోపగించుకోవడము, కొన్ని విషయాలలో చిరాకు పడ్డము చేస్తారు. కానీ నేను నిన్ను మరవలేదంటున్నాడు. తన గర్భంలో ఉన్న చంటి బిడ్డ నేను మరచునేమో కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ఏమైనా జరగని, ఎలాగైనా ఉండని, కానీ ప్రథమ స్థానం ప్రభుకివ్వు. నీ తల్లిదండ్రుల కన్నా ముందు స్థానం దేవుడికివ్వు. ఈరోజు మదర్స్ డే రాగానే మీ మదర్ ఫోటో పెట్టుకోవడం కాదు, నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించిన యేసయ్య సన్నిధిలో గడుపు. నిన్ను బలంగా, నిన్ను విస్తారంగా తయారు చేస్తున్న యేసయ్య సన్నిధిలో నువ్వు వచ్చి, ప్రభువా హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే తండ్రి, ఎందుకంటే నన్ను సృజించిన వాడవు నీవే, నా తల్లి గర్భములో నేను రూపింపక మునిపే నన్ను ఎరిగిన దేవుడవు నువ్వు, కాబట్టి ముందు స్థానం నీదయ్యా అని ఈరోజు దేవుని సన్నిధిలో బాధపడుతూ ఏడుస్తూ ప్రభువుని అత్తుకో. ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఎంతో గొప్పది. నిన్నుగా ప్రేమించే దేవుడు ఒక్కడే. నీ తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. ఈ లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. వారి విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. వారి మాటలకు లోబడాలి. వారిని కూడా ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను నీకు ఇచ్చాడో దేవుడు ఈ లోకానుసారంగా, నువ్వు వారిని కూడా ఎప్పుడైతే ప్రేమిస్తావో, నిజంగా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా మర్యాదిస్తూ ప్రేమించిన వాడు వారిని సృజించిన పరమ తండ్రి అని యేసయ్యను కూడా ప్రేమగా ఉంటాడు. ఆయన మీద కూడా ఆయనకు కూడా భయభక్తులు కలిగి ఉంటాడు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? తల్లిదండ్రుల మాటలు వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, అయితే నువ్వు పరమ తండ్రి మాట కూడా వినట్లేదని అర్థం. నువ్వు ఇక్కడ తల్లిదండ్రుల మాటలు వింటేనే దేవుని మాటకు లోబడినట్టు అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, యవ్వనస్తులారా, దేవుడు చెప్తున్న మాట వినండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రుల మాటకు లోబడు, నీ తల్లిదండ్రులను సన్మానించు. వారు ఒక మాట చెప్తుంటే జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకంటే ఇక్కడ నువ్వు లోబడుతున్నావంటే అక్కడ ఆయన మాటకు కూడా లోబడుతున్నట్టే. ఎందుకంటే నిన్ను కనిన నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావంటే వారిని కనిన నీ పరమ తండ్రికి కూడా నువ్వు ప్రేమించినట్టే ఆయనను కూడా. అందుకని మీరు జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులని ఎంత ప్రేమిస్తున్నారో ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వండి, మరి తర్వాత స్థానం మీ తల్లిదండ్రులకు ఇవ్వండి. దేవుడు ఎంతో గొప్పవాడు, ఎవరిని కూడా విడిచిపెట్టాడు. అందరికన్నా ఈ లోకంలో బలమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తండ్రిని ప్రేమిస్తూ తల్లిదండ్రులను ప్రేమిస్తున్న వారు ధన్యులు. తల్లిదండ్రులను గౌరవిస్తూ తండ్రి మాటకు, పరమ తండ్రి అయిన దేవుని మాటకు లోబడుతున్న వారు ధన్యులు, దీవించబడుదురు. మీ అందరూ కూడా అటువంటి కృపతో ముందుకు వెలుదురుగాక. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డల్ని బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. నాయన పరమ తండ్రి అయిన పరమ తల్లి అయిన నిన్ను బట్టి మేము అతిశయిస్తున్నామయ్యా. నీ ప్రేమ ఎంతో విలువైనది. నువ్వు సృజించిన ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను కూడా ఎంతగానో ప్రతి ఒక్క బిడ్డలు రెస్పెక్ట్ ఇస్తూ, ప్రభు గౌరవిస్తూ, వారి మాటలకు లోబడి ఉండే కృపద ఇచ్చేసి బిడ్డలందరినీ దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.